హాయ్ ఆల్. ఐయామ్ కావ్య. ఈరోజు మీ అందరితో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది షేర్ చేసుకోబోతున్నాను. దట్ ఈస్ పెస్టిసైడ్స్. ఈ పెస్టిసైడ్స్ యొక్క ఇంపాక్ట్ ఏంటి అనేది కేవలం విలేజర్స్ మాత్రమే కాదు, అర్బన్ ఏరియాస్‌లో ఉన్న వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే పంటలు పండేది విలేజ్‌లో అయినా దాన్ని మీరు కూడా తింటున్నారు. సో, ఐ మీన్ అందరం తింటున్నాం. కాబట్టి వాటిని తిన్నప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ వస్తుంది? ఎస్పెషల్లీ ఫార్మర్స్ దే నీడ్ టు నో వెరీ వెల్ అబౌట్ దిస్. అసలు పెస్టిసైడ్స్ అంటే ఏంటి అనంటే, ఒక కెమికల్ లేదా బయోలాజికల్ సబ్‌స్టెన్స్‌ని పెస్ట్స్‌ని చంపడానికి వాడతాం. ఎక్కడెక్కడ వాడతాము అనంటే, అగ్రికల్చర్‌లో కానీ, హోమ్ కానీ, గార్డెన్స్, ఇండస్ట్రీస్ ఏ ఏరియాలో అయితే మనకి అవసరం పడుతుందో, ఆ డిఫరెంట్ ఏరియాస్‌లో వాడుతూ ఉంటాము. ఇందులో టైప్స్ వచ్చేసి ఇన్సెక్టిసైడ్స్, హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్, రొడెంటిసైడ్స్ అనేవి ఉన్నాయి. వేటిని ఎందుకు వాడతాము అనేది ఈ స్లైడ్‌లో చూద్దాం. కామన్ టైప్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఇవి. ఇన్సెక్టిసైడ్స్ వచ్చేసి ఇన్సెక్ట్స్‌ని టార్గెట్ చేసుకొని వాటిని చంపడానికి వాడతాం. హెర్బిసైడ్స్ వచ్చేసి వీడ్స్ అంటే కలుపు మొక్కల నివారణ కోసం వాటిని టార్గెట్ చేసుకొని వాడతాము. ఫంగిసైడ్స్ అనేవి ఫంగి లేదా మోల్డ్‌ని టార్గెట్ చేసుకొని వాటిని నివారించడానికి వాడతాము. రొడెంటిసైడ్స్. రొడెంట్స్ అంటే ఎలుకలు ఇలాంటి చిన్న ఎలుకలు లాంటి చిన్న ఆహ్, స్పీసీస్‌ని తగ్గించడం, వాటిని నివారించడం కోసం వాడతాము. బాక్టీరిసైడ్స్ ఐ మీన్ బాక్టీరియాని గ్రో చేయనీకుండా ఆపడానికి లేదా కిల్ చేయటానికి వాడతాము. అసలెందుకు వాడాలి ఈ పెస్టిసైడ్స్ అంటే, క్రాప్స్‌ని పెస్ట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయటానికి, పంటలు బాగా పండడానికి లేదా ఆ పంట యొక్క దిగుబడి అనేది ఎక్కువ రావడానికి, టు ఇంక్రీజ్ ద అగ్రికల్చరల్ యీల్డ్. అట్లనే స్టోరేజ్ లైఫ్ స్పాన్. ఒక సీజన్‌లో పండినటువంటి పంట త్రూ ఔట్ ద ఇయర్ అవైలబుల్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇయర్‌కి కూడా అది ఉండాలి అంటే స్టోరేజ్ అనేది ఇంపార్టెంట్ కదా! సో, ఇంప్రూవింగ్ ద స్టోరేజ్ లైఫ్ స్పాన్ కోసం వాడతాము. తర్వాత డిసీజెస్‌ని స్ప్రెడ్ చేసేవి ఏంటి అంటే మస్కిటోస్ కానీ, రొడెంట్స్ కానీ వీటిని కంట్రోల్ చేయనప్పుడు డిసీజెస్ ఈజీగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. సో, వ్యాధి నివారణలో రొడెంట్స్‌ని మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇవి ఆహ్, ఈ బేసిక్ నీడ్స్ కోసం వాడుతున్నప్పటికీ వాటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. మన హెల్త్‌లో కానీ అండ్ నెక్స్ట్ డొమైన్స్‌లో. అసలు పెస్టిసైడ్స్ అనేవి ఎందుకు వాడాలంటే, ఈ క్రాప్స్‌ని ఇది చెప్పుకున్నాం కదా! అట్లనే పెస్ట్ కంట్రోల్ కోసం నేచురల్ ప్రిడేటర్స్ కానీ, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కానీ, కంపానియన్ ప్లాంటింగ్ అనేవి ఆల్టర్‌నేటివ్ మెథడ్స్ తీసుకుంటే పెస్ట్ కంట్రోల్ అనేది చెయ్యొచ్చు. కంపానియన్ ప్లాంటింగ్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రకాల పంటల్ని కలిపి పండించటం. లైక్ తీగలు, వాటి మధ్యలో ప్లాంటేషన్ లేదంటే చెట్లు వాటి మధ్యలో ప్లాంటేషన్ ఇలా 2 రకాల పంటలు అట్లా వాడటం. ఆర్గానిక్ పెస్టిసైడ్స్‌ని ఉపయోగించుకోవటం లేదా నేచురల్‌గా మెథడ్స్‌ని ఫాలో అవ్వటం. అయితే ఇవి మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతున్నాయి అంటే ఇంజెషన్ అంటే మనం తీసుకునేటువంటి ఆహారం లేదా నీరు వీటిలోకి కంటామినేట్ అయ్యి మన బాడీలోకి వెళ్ళటం జరుగుతుంది. మనం పీల్చే గాలి నుంచి లోపలికి వెళ్ళటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రే చేసేటప్పుడు ఫార్మ్స్‌లో ఆహ్, ఫార్మర్స్‌కి కానీ అది స్ప్రే చేశాక ఆ పంటని కోసి అది డైరెక్ట్‌గా మనం పట్టుకున్నప్పుడు స్కిన్ కాంటాక్ట్ నుండి కానీ వీట వీటి ద్వారా మనకి అది బాడీలోకి వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటి అనంటే షార్ట్ టర్మ్‌లో చూసుకున్నట్లయితే తలనొప్పి, స్కిన్ ఇరిటేషను, నాసియా డిజీనెస్ అనేవి ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. కానీ దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ క్రానిక్‌గా ఉన్నప్పుడు దీర్ఘకాలికంగా ఇవే క్యాన్సర్, హార్మోనల్ ఇంబాలెన్స్, ఇన్ఫెర్టిలిటీ, నెర్వస్ సిస్టమ్ డ్యామేజ్, డెవలప్‌మెంటల్ ఇష్యూస్ ఇన్ చిల్డ్రన్ పిల్లల్లో ఎదుగుదల వీటన్నిటికి సంబంధించినటువంటి నష్టాలనేవి జరుగుతూ ఉంటాయి. అయితే ఎన్విరాన్మెంట్ మీద ఎలాంటి నష్టం జరుగుతుంది? ఇంపాక్ట్ ఏంటి అంటే, భూమికి సహజంగా ఉండేటువంటి ఫెర్టిలిటీ తగ్గుతుంది. సాయిల్ డిగ్రేడేషన్ జరుగుతుంది. వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. నాన్ టార్గెట్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో బీస్, బర్డ్స్ చిన్న పక్షులు ఇవన్నీ టార్గెట్ అవి అంతరించిపోతూ ఉన్నాయి. బయో అక్యుములేషన్ ఇన్ ద ఫుడ్ చైన్ ఈవెన్ మన పంటను పండించాక ఆ దిగుబడిలో కూడా ఈ రసాయనాలనేవి ఎక్కువ కాన్సంట్రేషన్‌లో వెళ్ళిపోతూ ఉంటాయి వాడంగా. తర్వాత పెస్ట్‌ని చంపడానికి వాడుతున్నాం కానీ, అవి రెసిస్టెన్స్ అనేవి పొందుతూ ఉన్నాయి. వీటి నుంచి తమని తాము కాపాడుకొని, ఇంకా మనకి ఎలా ఇమ్యూనిటీయో వాటికి రెసిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ వుమెన్ చాలా సెన్సిటివ్ కేసెస్. వీళ్ళల్లో
డిటాక్స్ సిస్టమ్ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది. ఒబెసిటీ రావడానికి అవకాశాలు ఉంటాయి. పొటెన్షియల్ డెవలప్‌మెంట్ ఇష్యూస్ ఒస్తాయి. డెవలప్‌మెంట్ అంటే పిల్లల ఎదుగుదలలో సంబంధించి గ్లోబల్ డేటా అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకున్నా కూడా డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం ఈ 3,000,000 పెస్టిసైడ్స్ పాయిజనింగ్ అనేది జరుగుతూ ఉన్నాయి పర్ ఇయర్. టాప్ 5 కంట్రీస్ యూజింగ్ వరల్డ్ వైడ్‌లో భారతదేశం 5వ స్థానంలో ఉంది. టాప్ 5లో ఉంది. 5 అనే కాదు. అట్లనే 50% ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా వీటి యొక్క రెసిడ్యూస్‌ని క్యారీ చేస్తూ ఉన్నాయి. ఫ్రూట్స్‌లో, వెజిటబుల్స్‌లో. అట్లనే రెసిడ్యూని ఎట్లా మనం తగ్గించుకోవచ్చు అనంటే బేకింగ్ సోడా అండ్ వాటర్ కలిపి ఉంచినటువంటి సొల్యూషన్‌లో ఈ ఆహార పదార్థాలు ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్‌ని సోక్ చేయడం ద్వారా, సాల్ట్ వాటర్‌లో 15-20 మినిట్స్ సోక్ చేయడం ద్వారా పీల్ చేసి ఉపయోగించండి. సపోజ్ మీరు తింటున్న కూరగాయలు లేదంటే ఆహ్, ఫ్రూట్స్ అనేవి ఆర్గానిక్ కానప్పుడు డెఫినిట్‌గా పీల్ చేసి ఉపయోగించండి. అండ్ గ్రో ఇన్ యువర్ ఓన్ గార్డెన్. ఇంటికి ఎవరి గార్డెన్‌ని వాళ్ళు మెయింటైన్ చేయడం కూడా ఒక హెల్తీ ఆప్షన్ అవుతుంది. నేచురల్ ఆల్టర్‌నేటివ్స్ అండ్ సేఫ్ ప్రాక్టీసెస్ ఏంటి అనంటే, ఇన్సెక్ట్స్‌ని చంపడానికి నీమ్ ఆయిల్ స్ప్రే, గార్లిక్ స్ప్రేని ఉపయోగించండి. ఫంగస్ కోసం బేకింగ్ సోడా సొల్యూషన్‌ని ఉపయోగించండి. వీడ్స్ కోసం మల్చింగ్ వెనిగర్ ఉపయోగించండి. స్టోరేజ్ కోసం క్లోవ్స్, డ్రైడ్ మింట్స్ ఉపయోగించండి. ఏంటి ఒక్క 2 నిమిషాలు ఉంటది అయిపోయిద్ది. బ్యాటరీ 16% ఉంది. అయితే రోల్ ఆఫ్ న్యూట్రిలైట్ ఇన్ క్లీన్ ఫుడ్. మనం ఎందుకు న్యూట్రిలైట్‌ని సజెస్ట్ చేస్తున్నాము మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి అనంటే, సెన్సిటివ్ హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి వాళ్ళకి. మళ్ళీ నార్మల్ సప్లిమెంట్స్ యూజ్ చేస్తే పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. ఈ న్యూట్రిలైట్ ఫార్మ్స్ అనేవి 100% సర్టిఫైడ్ ఆర్గానిక్. వాళ్ళు ఏంటంటే వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ ఆర్ హెర్బిసైడ్స్ పంటలు పండించడం అనేది జరుగుతుంది సింథటిక్ ప్రాసెస్‌లో. వితౌట్ ఎనీ సింథటిక్ పెస్టిసైడ్స్. అట్లనే సస్టైనబుల్ అండ్ బయోడైనమిక్ ఫార్మింగ్ టెక్నిక్స్ అనేవి ఉపయోగిస్తున్నారు. ఫుల్ ట్రేసబిలిటీ సీడ్ టు సప్లిమెంట్. వాళ్ళు పంటని పండించటానికి వాడే విత్తనాల దగ్గర నుంచి పంటని తీసే వరకు కూడా మొత్తం ఆర్గానిక్‌గా వెళ్తుంది. ఎక్కడ కూడా ఈ హార్మ్‌ఫుల్ పెస్టిసైడ్స్ అనేవి ఉపయోగించట్లేదు. అట్లనే ఈ ప్రొడక్ట్స్ యొక్క ప్యూరిటీ అండ్ క్వాలిటీ చెక్ చేసుకున్నా కూడా న్యూట్రిలైట్ డబుల్ అండ్ డైలీ ఆల్ ప్లాంట్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా పెస్టిసైడ్స్ లేనటువంటి ఇంగ్రీడియెంట్స్. క్వాలిటీ టెస్ట్‌లనేవి ఆల్రెడీ చేశారు. లోపల ఏమన్నా రెసిడ్యూస్ ఉన్నాయా? హెవీ మెటల్స్ ఆర్ ఆల్టర్‌నేటివ్స్ ఏమన్నా ఉన్నాయా అని క్వాలిటీ చెక్‌లో కూడా మనం ఎప్పుడు టాప్‌లో ఉన్నాము. బేక్డ్ బై సైంటిఫిక్ ఫార్మింగ్ అండ్ ట్రాన్స్‌పరెంట్ సోర్సింగ్. సో, ఆహ్, అయితే ఇప్పుడు మనం ఏం చేయగలము? వరల్డ్ అంతా కూడా ఒకేసారి చెప్పగానే మారిపోదు. అందరూ ఆపేసేయరు. కానీ మనం ఏం తింటున్నాము అనేది బివేర్ ఆఫ్ థాట్ వాట్ వి ఈట్. సపోజ్ అది కెమికల్ ఎక్స్‌పోజర్ అయిన సబ్‌స్టెన్స్ అంటే డెఫినిట్‌గా ముందు చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించండి. క్లీన్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది నీట్‌గా ఫాలో అవ్వండి. వీలైనంత వరకు కూడా కెమికల్ ప్రొడక్ట్స్ అనేవి అవాయిడ్ చేయండి. సపోర్ట్ ఆర్గానిక్ కల్చర్. ఆర్గానిక్ ఫార్మింగ్‌కి సపోర్ట్ చేయండి. ఈ అవేర్‌నెస్‌ని కమ్యూనిటీస్‌లో, ప్రజల్లో కూడా స్ప్రెడ్ చేయండి. కన్క్లూజన్ వచ్చేసి ఏంటంటే, పెస్టిసైడ్స్ అనేవి హిడెన్ డేంజరస్ ఇన్ ఎవ్రీడే లైఫ్. లాంగ్ టర్మ్‌లో అవి చాలా సీరియస్ హెల్త్ ఇష్యూస్‌ని ఇంపాక్ట్ చేస్తున్నాయి. తర్వాత నేచురల్ ఆల్టర్‌నేటివ్స్‌కి చూజ్ చేసుకోండి. క్లీన్ న్యూట్రిషన్ అనేది ఎవ్రీడే అవసరం. మన ఇమ్యూనిటీని రైజ్ చేసుకోవడంలో కానీ, ఇలాంటి వాటన్నిటిని తట్టుకొని హెల్తీగా లైఫ్ స్టైల్ అనేది మూవ్ ఆన్ అవ్వాలి అన్నా కూడా న్యూట్రిషన్ ఈస్ కంపల్సరీ ఇన్ ఎవ్రీడే బేసిస్. న్యూట్రిలైట్ అనేవి సైన్స్ బేస్డ్ అండ్ పెస్టిసైడ్ ఫ్రీ సప్లిమెంట్స్. కాబట్టి హాయిగా మీరు ఎలాంటి డౌట్ లేకుండా ఉపయోగించవచ్చు. యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఆన్ దిస్ ఆసమ్ టాపిక్, మై డియర్ వెల్ సైన్స్ కమ్యూనిటీ.